కేవలం 3 ఎకరాల 25 సెంట్లు భూమి మాత్రమే ఉంది. 3 ఎకరాల 29 సెంట్లు మాత్రమే భూమి ఉంది. ఇదిగో చూడండి, ఇది కూడా అన్నీ కూడా రెంటే. ఈ ఫ్యాక్టరీ అతను ఒక్కటి కూడా సొంత భూమి కానీ సొంత చెట్టు కానీ లేదు. పూర్తిగా లీజుకు తీసుకుని ఆ కర్మాగారాన్ని నడుపుతే కార్యక్రమం చేస్తున్నారు. ఎంచేతంటే వచ్చిన గేదెల్ని వచ్చినట్టే వదకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే, ఎంత దౌర్భాగ్యం అంటే ఆ దొంగ గేదెలు కానీ సూడితనంతో ఉన్న గేదెలు కానీ పాలిచ్చే గేదెలు కానీ ఆ గేదెల్ని అక్కడికి రావాలంటే ఆ గ్రామంలో అమ్ముకునే అతను పంచాయతీ దగ్గర వెటనరీ డాక్టర్ వచ్చి దాన్ని పరీక్షించి, ఇది నేను పాలు ఇవ్వటం లేదు కాబట్టి దీన్ని పోషించలేకపోతున్నాను కాబట్టి దీన్ని వదకు పంపిస్తున్నానని వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఫిల్ చేసి ఆ సర్టిఫికెట్ పెట్టుకుని రావాలి. ఆ వచ్చింది చెక్ చేసుకుని మధ్యలో ఎవరన్నా పోలీసు వారు ఆపినా ఆ సర్టిఫికెట్ చూసి అలౌ చేయాలి. ఇవాళ పోలీసు వారు ఒక పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి ఏం చేయాలంటే, అక్కడ పంచాయతీ తీర్మానం లేదు, ఎన్ఓసి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ అయితే పంచాయతీ తీర్మానం అవసరం లేదు. కానీ ప్రైవేటు ఇండస్ట్రీకి కంపల్సరీ పంచాయతీ తీర్మానం ఉంటేనే రన్ చేయాలి. అటువంటి ఫ్యాక్టరీని పోలీసు వారు దగ్గరుండి మరి దొంగ గేదెలని కూడా తనిఖీ చేయకుండా, వెటనరీ డాక్టర్ రాసిచ్చిన సర్టిఫికెట్ లేకుండా దగ్గరుండి అలౌ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈ ఫ్యాక్టరీకి మేము వ్యతిరేకం కాదు, ఇది ప్రజారణ్యం మధ్యలో ఉండకూడదని. ఈ ఫ్యాక్టరీని పెట్టుకోండి మీరు, ప్రజలు లేని చోట ఎక్కడో దూరంగా ఉండే చోట పెట్టుకోండి. ఇక్కడ ప్రజలు బాధ చూస్తుంటే వామిటింగ్స్, విరోచనాలు, ఫుడ్ తినక, కూడు తినక, నిద్ర లేక ఆవాసం ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున చేయవలసిన పని కేవలం ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ నిస్వార్థ బుద్ధితోటి చేస్తున్న పని ఇది. ఒక ఫోన్ కాలు ఆ సెక్రటరీకి చేసి దీన్ని ఆపించండి అంటే 5 నిమిషాల్లో ఆ ఫ్యాక్టరీ రన్ చేయటం ఆగిపోతుంది. కానీ ఆయన ఒత్తిడితోటి, ప్రభుత్వం ఒత్తిడితోటి, పోలీసు వారు కాపలాతోటి పర్మిషన్ లేకున్నా కూడా నడుపుతున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా అన్యాయమైన పనిది. ఇక్కడ వాయు కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం, కొన్ని లీటర్ నీళ్లతోటి కడుగుతారు, కొన్ని వేల లీటర్ల బ్లడ్ భూమిలో ఇంకుతుంది. దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయి మనం స్నానం చేసే నీళ్ల ద్వారా కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. వాయు కాలుష్యం ద్వారా మన దురదలన్నీ అక్కడ స్టార్ట్ అయినాయి. దీనివల్ల ప్రజలందరికీ కూడా తణుకులో ఎక్కడో జరుగుతుంది, మాకు లేదులే అనుకోవద్దు. ఇది తణుకు ప్రజలందరికీ కూడా ఈ రోగాల బారిన పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా నా ప్రజలకి నేను తోడుగా ఉండాలి కాబట్టి, అండగా ఉండాలి కాబట్టి, ఈ ప్రజలు పడుతున్న బాధని నేను వాళ్ళ తరపున పోరాటం చేస్తున్నాం. ఇక్కడ అఖిలపక్షం, అలాగే గోసేవా సమితి వారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. గోసమితి సేవకులైతే తాడేపల్లిగూడెం నుంచి వస్తున్నాడు, ఆయన ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లెగుస్తున్నాడో తెలియదు ఆయన. అలాగే జగదీష్ నిజంగా ప్రజల తరపున ఎప్పుడు కూడా నిలబడతాడు, మంచి కార్యక్రమాలకు ముందుంటాడు. జగదీష్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది ప్రజలందరితో ఇప్పుడే కాదు, నా అధికారంలో ఉన్నప్పుడు మేమేదన్నా
మా పార్టీ వారు తప్పులు చేసిన దాని మీద ఎత్తి చూపించే మనిషి, ఎత్తి చూపించడంలో పార్టీలకు అతీతంగా చూపించే మనిషి జగదీష్ అంటే కూడా నాకు గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా సాయిబాబా రెడ్డి గారు అడ్వకేట్ గారు ఆయన సబ్జెక్ట్ అంతా చూశారు. ఇవాళ పోలీసు వారు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజలు బాధపడతా ఉంటే మరి 144 సెక్షన్ పెట్టి 34 సెక్షన్ పెట్టి పోలీస్ యాక్ట్ పెట్టి ఇక్కడ ఒక శాంతియుతంగా ఒక నిరాహార దీక్ష చేసుకుంటానికి కూడా అనుమతి ఇవ్వకుండా అక్కడ వంట వార్పు చేసుకుంటుంటే దాన్ని కూడా టెంటలో రౌడీల్లాగా పీకేసి చాలా దౌర్జన్యకాండ చేస్తున్నారంటే అసలు మీరు పోలీసు వారేనా అని అడుగుతున్నాను నేను. మీకు ఎన్నో వెహికల్స్ పట్టుకొచ్చి అప్పచెప్పారు, ఆ వెహికల్స్కి ఒక సర్టిఫికెట్ కూడా లేదు. ఒక పశువుకి కూడా ఇది సర్టిఫై చేసి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ లేకపోతే గోశాలలో వదిలితే పాలిస్తున్నాయి. అట్ల మీద మీరు కేసు పెట్టరు. వీళ్ళు శాంతియుతంగా వాళ్ళ లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని అక్కడ ఆవాసం ఉంటున్న వాళ్ళు హలో లక్ష్మణ అని బాధపడుతూ కళ్ళంట కన్నీళ్లు కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి. వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్న ఈ పోలీసు వారు ఇటువంటి యాక్టులు పెట్టి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కడి కోసం లక్షల మంది ప్రజల బాధను కూడా తనక తొక్కి ఇక్కడ శాసనసభ్యుడైతే పూర్తిగా దాసోహం అయిపోయి వాళ్ళకు కొమ్ము కాస్తూ డబ్బే ప్రధానం అయిపోయింది అతనికి. ప్రతి దాంట్లోనూ డబ్బే, దీంట్లోనే కోట్లాది రూపాయల డబ్బు, అలాగే లిక్కర్లో డబ్బు, ప్యాకాట్లలో డబ్బు, కోడి పందాలకి ట్యాక్స్, అన్నీ ఆర్కే ట్యాక్స్. నీకు డబ్బే ప్రధానమా? డబ్బే నీకు ప్రజలను పట్టించుకునే పని లేదా? చాలా దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈ రాధాకృష్ణ గారు వల్లించారు. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఒక్క జంతు బలి కూడా జరగకుండా చూశాను. నేను వెంటనే అధికారులతోటి ప్రెస్ వారితో అందరితో మీటింగ్ పెట్టి ఆ గోవా సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో అరగంటలో బంద్ చేపించాం. ఇప్పటి వరకు దాన్ని తెరవలేదంటానికి నిదర్శనం ఆయన పెట్టుకున్న అప్లికేషనే. ఎప్పుడు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్ఓసి కావాలని తేతల పంచాయతీ సెక్రటరీకి ఏ డేట్ అది 23/9/2024 అంటే ఎప్పుడు పెట్టుకున్నా అంటే నీకు అనుమతి లేనట్టే కదా. అదేం చేశాడు ఆయన? ఎంఆర్ఓకి రాశాడు, ఎంఆర్ఓ కలెక్టర్ రాశాడు, అది అనుమతి ఇవ్వకూడదని చెప్పి రాశారు. ఇప్పటి వరకు అనుమతి లేదు. అనుమతి లేకుండా ఎలా నడుపుతున్నారని నేను అడుగుతున్నాను. అతను మొన్న ప్రెస్ మీట్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన నాకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, నాకు పంచాయతీ పర్మిషన్ అవసరం లేదని యాక్ట్ చూపిస్తాడు. ఆ యాక్ట్లో ఏముంది? ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఇది పర్మిషన్ అవసరం లేదు. ఎనీ ప్రైవేట్ ఫ్యాక్టరీ పంచాయతీ అప్రూవల్ ఎన్ఓసి కంపల్సరీ. నీకు రానిది ఎలా నడిపిస్తున్నావు ఎమ్మెల్యే గారు? నీ సెక్రటరీకి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో తాళం వేస్తారు. ఇక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకుని, ఈ తణుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తణుకు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రౌండ్ వాటర్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అడగాలి దీన్ని. పోలీసు వారు ఈ 144 సెక్షన్ పెట్టవలసిన అవసరం దేనికి వచ్చిందని అడుగుతున్నాను. మీరు ఏమైనా దౌర్జన్యం చేస్తున్నారా? ఫ్యాక్టరీ మీదకి వెళ్ళారా? ఆ ఫ్యాక్టరీ లేని పర్మిషన్కి దొంగ గేదెల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. ఇచ్చాం, పంచాయతీ క్యాన్సిల్ చేపించాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ కూడా వార్తల కోసం రోడ్డు మీద ఉంటారు. ఒక్క లారీ అయినా వ్యాన్లో అయినా సరే ఒక గేదెనన్నా మీరు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు ఏనాడు వాసన రాలేదు, ఈ 2 నెలల నుంచే మాకు బాధపడుతున్నామని అంటున్నారు. నా టైంలో తాళం వేసింది ఇప్పటి వరకు తీయలేదు. మీ అందరికీ తెలిసింది వాస్తవం. మరి అలాంటి అప్పుడే మాట్లాడేవాడు కదా ఈ రాధాకృష్ణ గారు.
మీరైనా అడిగేవారు కదా, అక్కడ ప్రజలైనా అడిగేవారు కదా. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ప్రజలకు మంచి చేయాలనుకున్న మనిషిని, ప్రజలకు మేలు చేయాలనుకున్న మనిషిని, ఈ ప్రజలకు మంచి చేయడానికి నేను ముందుండే మనిషిని. సార్ అసలు ఈ ఫ్యాక్టరీ మీ 2019 వరకు నాకు పర్మిషన్లు వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. మీరే అన్నారు కదా, మీరే వెళ్ళారు కదా, మరి నా తర్వాత నడిపేమన్నారు. ఎక్కడ నడిపేమో మీరు చూశారు కదా. ఇవాళ నడుస్తుంది. ఆయన ఎమ్మెల్యే, ఆయన పోలీసు, ఆయన ఎంఆర్ఓ, ఆయన పోలీస్. 2014 నుంచి 19 వరకు ఆ ఫ్యాక్టరీ ఆగింది, కర్మాగారం వర్కే జరిగింది, ఏ ప్రాసెస్ జరగలేదని ఎమ్మెల్యే గారు అంటున్నారండి. మీరు వచ్చిన తర్వాతే వధ అనేది స్టార్ట్ అయిందని కూడా ఆరోపణ చేస్తున్నారు. మీరు ఆయన ఒళ్ళంతా అబద్ధాలు, మనిషే అబద్ధాలు పుట్ట, నోరే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. నిజం ఎరగని మనిషి. అతను నిజం మాట్లాడితే 1000 చెక్కలు అవుతాయి తలకాయ. అందుకనే అబద్ధాలు మాట్లాడతాడు. అది నిజమై ఉంటే మీరే అడిగేవారు కదా, మీరే ఆపేవారు కదా. ఖచ్చితంగా అది ఆగే వరకు పోరాటం చేస్తాను. లేదంటే నేను శిరస్సు ఖండించుకుంటాను. జనవరి 1 నుంచి అది రన్ అవుతుందని తెలుసు. జనవరి 1 నుంచి రన్ అవుతుంది. నువ్వే అన్నావు కదా, మరి అప్పటి నుంచి నడవడం జనవరి 1 నుంచే రన్ అవుతుందని నువ్వే చెప్తున్నావు కదా. మరి అవుతున్నది ఆగే వరకు పోరాటం చేస్తాం. లేదంటే నా శిరస్సు తీసుకుంటాను. అభిలపక్షంతో ఒక్కటి కాదు, 1 by 1 చాలా చేస్తాం. లాంగ్ మార్చ్ చేస్తాం వేలాది మందితోటి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 1 by 1 అన్ని కూడా చేసుకెళ్తాం. ఈ పార్టీ ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. అందరూ వస్తారు. ఇది ప్రజలందరూ వస్తారు. ఇది నాట్ ఓన్లీ పార్టీలు కాదు, మన కులాలు కాదు, మతాలు కాదు. సమిష్టి తణుకు జనానికి ఇటువంటిది ఉండకూడదు. ఇటువంటి వాతావరణ కలుషితం కాకూడదు. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకూడదు. ప్రజలకు మంచి జరగాలి, మేలు జరగాలి. ప్రజలే దీన్ని రక్షించుకుంటారు.